ఒకసారి దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని వెళ్ళాలి. ఇళ్లలో మామూలుగా మీరు పూజ చేసుకుంటారు, భగవంతుడి యొక్క తీర్థం ఇంట్లో ఏదో తీసుకుంటారు. కానీ సాలగ్రామ శిలావారి పాపహారి అంటుంది శాస్త్రం. సాలగ్రామ శిల ఆలయం, స్వామి యొక్క సన్నిధి కనుక ఆ సన్నిధికి ఇక్కడికి వస్తే మనకి లాభం. ఆయన దృష్టిలో పడ్డం, ఆయన యొక్క శ్రీ చరణామృతం మీరు తింటున్నారు కదా రోజు. అదే ప్రసాదం అంటే అనుగ్రహం. మనకి ఇద్దరు ముగ్గురు యొక్క అనుగ్రహం చాలట లోకంలో. తల్లిదండ్రులు, ఆచార్యులు, భగవంతుడు, ఈ ముగ్గురు యొక్క కటాక్షం అనుగ్రహం కనుక మనకు ఉన్నది అంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. తల్లిదండ్రుల అనుగ్రహం ఉన్నంత మాత్రాన సరిపోదు. మోక్షం పొందాలంటే ఆచార్య కటాక్షం ఉండాలి. ఆచార్య కటాక్షం ఉన్నా సరే భగవంతుడు అన్నటువంటి రికమెండేషన్ అన్నమాట. ఒక భగవంతుడి యొక్క శ్రీమతి గారు అయినటువంటి లక్ష్మీదేవి, అలాగే ఆచార్యులు, వీళ్ళ యొక్క రికమెండేషన్స్ అంటే పురుషకారం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. అలాంటి అద్భుతమైనటువంటి స్థితి మనకి కలుగుతుంది. కనుక ఇక్కడికి వస్తే భగవంతుడిని దర్శనం చేయొచ్చు, అమ్మగారిని దర్శనం చేయొచ్చు, అటు మనం అనుకున్నటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దర్శనం చేయవచ్చు. ఇక్కడ ఈ ఉన్నటువంటి వాటిలో ఆళ్వార్లందరినీ చేస్తున్నాం. అయితే ఆరాధన కోసం కాదు, అందరికీ ఆళ్వార్లు తెలియడం కోసం. అక్కడ ఉండేటువంటి స్తంభాలకు కూడాను ఇలా మందిరం వస్తాయి. ఒకవైపు పెద్దజీయ స్వామి వారు, ఒకవైపు గోపాలాచార్య స్వామి వారి యొక్క ఆచార్యులైనటువంటి గోపాలాచార్య స్వామి వారు, పెద్దజీయ స్వామి వారి యొక్క మూర్తులు కూడా సిద్ధం అవుతున్నాయి, అవి కూడా వస్తాయి. ఈ విధమైనటువంటి రీతిలో ఈ ఆలయ నిర్మాణం మన సంకల్పం ఏమీ లేకుండా ఆయనకి ఆయనే సంకల్పించుకొని ఆయనే ఇక్కడికి రావడానికి ప్రధాన నిదర్శనం ఆ అభయహస్తమే అన్నమాట. అది అభయహస్తం కాదు, యథార్థంగా చెప్పాలి అంటే అది కటిహస్తం. కటిహస్తం, కటిహస్తం అంటే వెంకటేశ్వర స్వామికి ఇక్కడ చేయి పెట్టుకుంటారు కదా, ఇలాగా ఆ హస్తమే. ఈ హస్తం ఏం సూచిస్తుందండి అని, వెంకటేశ్వర స్వామికి ఒక హస్తం ఇలా ఉంటుంది, ఒక హస్తం ఇలా ఉంటుంది. ఏముంటుంది అని అంటే మనకు అనంతాళ్వాన్ అనే మహానుభావులు వారు అనుగ్రహిస్తారు. ఏమంటారట అంటే పరమాత్మ చూపిస్తున్నాడు, నువ్వు కనుక నా పాదాలు ఆశ్రయిస్తే నీకు సంసారం ఇంతలోతే ఉంటుంది సుమా.